హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో గారెలు ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఏదైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు మనకి కొబ్బరి అనేది ఇంట్లో ఫెస్టివల్స్కి కానీ గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ కొబ్బరి అనేది ఎక్కువగా మిగులుతుంది కదండి. అలాంటి టైంలో ఇలాంటి స్నాక్స్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇప్పుడు ఈ జార్లోంచి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే జార్లో ఇప్పుడు మనం ఒక 5-6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. కొంచెం కారం ఎక్కువ ఉంటే తక్కువ పడతాయి, కొంచెం కారం తక్కువగా ఉంటే పచ్చిమిర్చి అనేటివి ఎక్కువగా పడతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వీటిని కూడా జార్లో వేసేసుకొని కచ్చాపచ్చాగా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు గారెలకి సరిపడా ఉప్పుని ఇందులోనే వేసేసుకోవాలండి. నేను ఇందులోకి 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. వేసేసుకొని నీళ్ళన్నీ మరిగే వరకు మరిగించుకోవాలి. వాటర్ అనేటివి మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు జల్లించుకున్న బియ్యపిండి, పొడి బియ్యపిండి ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు కొబ్బరిని వేసుకోవాలి. 1 కప్పుకి 1/2 కప్పు కొబ్బరి వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సాఫ్ట్గా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మొత్తం పిండి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ వేడి మీదనే పొడి పిండి అనేది లేకుండా చాలా ఎక్కువసేపు పిండిని మర్దన చేసినట్టుగా స్పూన్తో బాగా ఇలా మీరు చూసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం చల్లారాలండి పిండి. గోరువెచ్చగా అయినప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. అంతసేపు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 1/2 అవర్ పాటు మనం పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత అది గోరువెచ్చగా అవుతుందండి. ఇప్పుడు కడాయిలోంచి మనం వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూసారా, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండింది కదా. ఇలా అవ్వాలన్నమాట. మనకు కలుపుకునేటప్పుడు గోరువెచ్చగానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండినంతా కూడా ఎక్కువసేపు మర్దన చేసుకోవాలండి, లేకపోతే మనకి గారెలు అనేటివి పగుళ్ళుగా వస్తాయి అన్నమాట. ఇది ఉడికించిన పిండి కాబట్టి చాలా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలండి. ఇవి పచ్చి నువ్వులే అండి, వేయించినవి కాదు. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి గారెలు అనేటివి అంత బాగా వస్తాయండి. ఇలా మీరు చూసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చేతికంతా కూడా స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అలా అయిన తర్వాత ఈ లోపల మనం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా ఒక ఆయిల్ కవర్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ ఉంటే మీ దగ్గర ఏది ఉన్నా పర్వాలేదండి, అది తీసేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసి పిండిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొంచెం ప్లేట్లో ఇబ్బందిగా ఉంది కదండి, ఒక బౌల్లో ఈ పిండిని అంతా కూడా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కవర్ మీద ఆయిల్ అప్లై చేసేసి అదే పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని ఇప్పుడు మీకు చూపించే విధంగా ఇలా చిన్న చిన్న గారెల్లాగా నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి బాగా పతలాగా ఉండొద్దండి, మరి మందంగా ఉండొద్దు. ఇలా మీకు చూపించే విధంగా అన్నీ కూడా కవర్ నిండా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బౌల్లో నుంచి పిండి తీసుకున్న ప్రతిసారి కూడా ఎక్కువసేపు మనం ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకొని ఇలా మీరు చూసే విధంగా గారెలన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. ఈ లోపల ఆయిల్ వేడెక్కుతుంది కదండి. ఆయిల్ వేడెక్కగానే ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఒకటి పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి వేయాలండి. ఫాస్ట్గా వేస్తే మనకి అతుక్కునే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్ళా మనం పిండి ఎక్కువగా కలపకపోతే కూడా మనకి కింద పగుళ్ళు అనేటివి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వాటంతట అవే బూరెల్లాగా పొంగుతాయి.
ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా గారెలన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా అలాగే గారెల్లాగా ప్రెస్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా అన్నీ కూడా బూరెల్లాగా ఉబ్బినట్టుగా అవ్వగానే ఫ్లిప్ చేసుకోవాలి. ఇలాగా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఆయిల్ డ్రైన్ చేసేసి అదే బౌల్లో వేసుకోవాలి. చూసారండి ఎంత బాగున్నాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. కొంచెం కారం తక్కువ వేసేసి చిన్నపిల్లలు కూడా తినడానికి ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. నచ్చాయండి కొబ్బరితో తయారు చేసిన గారెలు. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ కొబ్బరి గారెలు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.